మాకు ఫోన్ కూడా చేసి ఏంటి స్వామీజీ మా వెంకటేశాయ. నిన్న అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్సీలు షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ప్రతిమలు ఇవన్నీ కూడా పట్టుకొని చాలా హేయంగా అపచారం చేశారు. చేతిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉందంటే ఎంత పవిత్రంగా చూపించాలి, దాన్ని ఇలా విసురుతూ కింద మీద పడేసి ఎక్కడికాడ పడేసి ఏమిటండి ఇది? ఒక హిందూ ధర్మాన్ని నాయకులు కదా, హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన మీరు హిందువులుగా ఒక ఉన్నతి సమాజానికి అందించాల్సిన మీరు హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామిని ఎంత కించపరిచి అగౌరవపరిచి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇది చాలా అపచారం అండి. దేవాది దేవుణ్ణి కించపరిచి అలా దిగజారిచే విధంగా మీరు అలాంటి స్వామిని చాలా భ్రష్టు పట్టించకండి. హిందువుల గుండెలన్నీ పగులుతున్నాయి. ఇది ముమ్మాటికి తప్పిది. ఆ విధముగా వెంకటేశ్వర స్వామి అసెంబ్లీలోకి తీసుకుని వెళ్ళి ఆయన ప్రతిమలు ఆయన ఫోటోలన్నీ కూడా రాజకీయం చేయొద్దు. వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దు. ఇది చాలా తప్పిది. క్షమించమని కోరుకోండి వెంకటేశ్వర స్వామిని. ఇలా చేయడం వలన హిందువుల మనోభావాలు గాయపరుస్తూ హిందువుల తాలూకా వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి పవిత్రతని కించపరిచే వాళ్ళు అవుతారు మీ అందరూ కూడా. దయచేసి ఈ విషయం పట్ల సాధు సంతులుగా ప్రేమతో మేము చెప్తున్నాం. ఇది ముమ్మాటికి క్షమించరానటువంటి అంశం. ఇది చాలా తప్పిది. దయచేసి వెనక్కి తీసుకోండి. ఇలాంటి చర్యలు పాల్పడొద్దండి. మీరు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావద్దు. మీకు ఏవైనా ఆలోచనలు బాధలు ఉంటే 4 గోడల మధ్య మీడియా ద్వారా రకరకాలు చేసుకోండి. కానీ దేవుణ్ణి రాజకీయ కోణంలో తీసుకెళ్ళి మరీ కిందకి దించేసి దేవుణ్ణి ఆయన ఔన్నత్యాన్ని కించపరిచేసే పనులు దయచేసి చేయొద్దండి. ఇది మహా అపచారం. ఇది ఇప్పటికే రాష్ట్రంలో కల్తీ లడ్డూ వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ అపచారం మీద అపచారాలు మీరు చేయొద్దు. ఖచ్చితంగా మీకు సద్బుద్ధి రావాలి. ఇది హిందూ సమాజం చాలా బాధపడుతున్నారు. మీరు హిందువులు, హిందూ నాయకులు, మీరు ఇలా చేస్తే ఇక హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడతారు? లేదు మీ వెనకుండి ఎవరైనా ఇలాంటి పనులు చేయిస్తున్నారా? చేయిస్తే అది మీ మీద పడుతుంది. చాలా తప్పిది. సాధు సంతులుగా మేము ప్రేమతో కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. దేవుణ్ణి దేవుడిగానే ఉంచండి. దైవాన్ని దైవంగానే చూడండి. అంతే తప్ప దైవాన్ని ఇలా విధంగా మీరు తీసుకొని వెళ్ళి ఆ దైవంతో ఆటలాడి దైవంతో రాజకీయాన్ని ముడిపెట్టి చుట్టూ తిప్పడం అనేది చాలా అపచారం. ఇది దయచేసి సరిదిద్దుకోవాలని, ఇలాంటి పనులు మరొకసారి చేయొద్దని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. నమో వెంకటేశాయ.